హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిస్టన్ పాయింట్. ఈ రోజు నేను తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి క్రెటా ఈవీ. ఈ వెహికల్ ని మనం టెస్ట్ డ్రైవ్ అని అయితే మొత్తం చూసేద్దాం. అండ్ ఈ వెహికల్ కి ఈ వీడియోకి మనకు సపోర్ట్ చేసింది మన ఖమ్మంలో ఉన్న భారత్ ఉండేవాళ్ళు, వాళ్ళకి నా థ్యాంక్స్. సో గాయ్స్, మనము ఈ కీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ కీ వచ్చేసి నార్మల్ క్రెటాస్ కట్ ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, లాక్, అన్లాక్, హోల్డ్ అని ఇచ్చేది. ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి బూట్ అయితే అన్లాక్ అవుతుంది. ఇది హోల్డ్ చేస్తే మాత్రం వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. మిగతా అంతా నార్మల్. ఇక్కడ హ్యుండై లోగో జస్ట్ సింపుల్ ఉంటుంది కీ అయితే. మామూలు హ్యుండై కీస్ లాగా, వేరే హ్యుండై కీస్ లాగా ఈ హ్యుండై కీ అయితే మనకు ప్రొవైడ్ చేయడమే జరిగింది. సో గాయ్స్, ప్రజెంట్ ఈ మనం క్రెటా ఈవీ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే ఇది మనకి రెగ్యులర్ క్రెటాస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం లైక్ మనకి ఎన్లైన్ డిజైన్ అయితే కనబడుతుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి హ్యుండై లోగో దగ్గర మనకైతే ఛార్జింగ్ సాకెట్ అయితే ఇన్సర్ట్ చేయడానికి అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడైతే మనకి కింద నెంబర్ ప్లేట్ కింద అయితే మనకి ADS రాడర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ ఇచ్చారు. అండ్ అట్లానే మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అట్లనే LED DRLs హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు డ్రాగ్ ఫోర్స్ని తగ్గించడానికి. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే 4 పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు. అట్లనే టూయింగ్ కూడా అక్కడే ప్లేస్ చేశారు. కింద మనకి బంపర్ చూసుకోవచ్చు. అండ్ మనం కొంచెం పైకి వెళ్తే ఇక్కడ మనకి ADSకి సంబంధించిన కెమెరాస్ అండ్ అట్లనే ఆటో వైపు సంబంధించిన కెమెరాస్, ఆటో హెడ్లకు సంబంధించిన కెమెరా సెన్సర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. మనం సైడ్ వ్యూకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఈ వెహికల్ వచ్చేసి అబౌవ్ 4 మీటర్స్ లెంత్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ లెంత్ వచ్చి దీని లెంత్ మనకి 4340 mm అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే కింద టైర్స్ దగ్గరకు వచ్చేసి మనకి 215/60 R17 ఏరో అలాయ్ వీల్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కొంచెం పైకి వస్తే ORVM గురించి చూసుకుంటే మనకి బాడీ కలర్ ORVM కింద బ్లాక్ కలర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి అట్లనే సైడ్ కెమెరా విత్ ప్రొజెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్ దగ్గరకు వచ్చేస్తే బాడీ కలర్ డోర్ హ్యాండిల్ విత్ రిక్వెస్ట్ సెన్సార్ అయితే మనకి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకి చూసుకుంటే కొంచెం పైకి వస్తే పైన మనకి సిల్వర్లో ఇక్కడైతే బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. ఇక్కడ సిల్వర్ కలర్ అండ్ కొన్ని మనకి సిల్వర్లో అయితే మనకి బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రూఫ్ రైల్స్ కూడా సిల్వర్లో ఇచ్చారు. అండ్ కింద మనకి టైర్ సైజ్ కూడా సేమ్ ఉంది, డిజైన్ కూడా అదే సేమ్ హిల్స్ కూడా. ఇది క్రెటా ఇది యొక్క ఓవరాల్ సైడ్ లుక్. అండ్ కింద మనకి చూసుకుంటే బ్లాక్ కలర్లో క్లాడింగ్ అయితే ఇచ్చారు, స్పోర్టియస్ లుక్ ప్రొవైడ్ చేయడానికి. ఇక్కడ మనకి క్యారెక్టర్ లైన్స్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. అండ్ ఈ మిడ్ సైజ్ SUV వచ్చేసి మనకి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి రేర్ రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టైల్ ల్యాంప్స్ కంటిన్యూస్ స్పాయిలర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే రేర్ డిఫాగర్, రేర్ వైపర్, రేర్ స్టాప్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. టైల్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ అనేది రాసింది. క్రెటా అని చెప్పి అయితే మనకి రాసింది. అండ్ మనకి కొంచెం కిందకి వస్తే 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ సిల్వర్ స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేశారు. స్కిడ్ ప్లేట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ అట్లనే మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ వచ్చేసి కూడా సేమ్, లెఫ్ట్ సైడ్ వ్యూ సేమ్, రైట్ సైడ్ అయితే మనకి చెప్పొచ్చు. టాప్ వ్యూ వచ్చేసి ఇక్కడ మనకి షార్క్ ఫిన్ అండ్ అక్కడ పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బూట్ స్పేస్ అయితే చూద్దాము. బూట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే 485 లీటర్స్ బూట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ అయితే 8 సరౌండెడ్ బోస్ ప్రీమియం స్పీకర్ అయితే ఇక్కడ మనకి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి పాస్ ఫిల్టర్ ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న వార్నింగ్ ట్రయాంగిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి బూట్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఒకసారి కింద చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే అయితే మనకి సేమ్ సైజ్ వీల్ అయితే ఇచ్చారు, కానీ ఇది స్టీల్ వీల్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని ఎక్స్పోజింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి లోపలికి వెళ్తాం. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకి రేర్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు విత్ సమ్ లైట్స్. అండ్ బూట్ ఓపెనింగ్ బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మనం అయితే బ్యాగ్ మాట్లాడుతున్నాం. సరే ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ లార్జ్ గ్లాస్ ఏరియా అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అట్లా మనకి సన్ బ్లైండ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, సన్ బ్లైండ్ ఈ డోర్కి. అండ్ అట్లా మనకి చూసుకుంటే ఇక్కడ ఈ డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే మనకి అల్యూమినియం డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రీమియం లుక్ కోసం. అండ్ మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. అట్లనే చూసుకుంటే మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్స్ అట్లనే పాటు మనకి పవర్ విండో స్విచ్ ఇచ్చారు. అండ్ అట్లనే మనకి బ్రోస్
ప్రీమియం స్పీకర్స్ ఇచ్చారు, సమ్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ విత్ 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. అండ్ ఇది మన ఓవరాల్ డోర్ వ్యూ అయితే చెప్పుకోవచ్చు. లోపల కూర్చొని చూద్దాము ఒకసారి, నా కంఫర్ట్ చూద్దాం నేను ఇప్పుడు పడదు. సో లోపలికి వచ్చేస్తే అండర్తో సపోర్ట్ అయితే పర్వాలేదని చెప్పుకోవచ్చు. లెగ్ రూమ్ అయితే కొంచెం అడిక్వేట్ నాకు, అండ్ నీ రూమ్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ హెడ్ రూమ్ తీసుకుంటే కూడా హెడ్ రూమ్ అయితే నా హెడ్ వచ్చేసి 5.8 feet అనమాట. నాకైతే సఫిషియెంట్ ఉంది పైన హెడ్ రూమ్ అయితే. నాకన్నా కొంచెం టాల్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది, లైక్ 6 feet ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే పాస్ సీట్లు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ల్యాప్టాప్ కానీ నచ్చని పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇది, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కప్ హోల్డర్స్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ లైట్. రీడింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు విత్ లైట్. ఇక్కడ అయితే మనకైతే టూయింగ్ ఒక అయితే ఏం లేదు. అండ్ ఒకసారి ఇక్కడ చూసుకుంటే 2 కప్ హోల్డర్స్, మన ఆర్మ్రెస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే 3 హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. మిడిల్ ప్యాసింజర్కి అయితే హెడ్ రెస్ట్ అయితే లేదు, ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి మిడిల్ ప్యాసింజర్కి అయితే సీట్ బెల్ట్ ఇచ్చారు. హెడ్ రెస్ట్ కూడా ఇచ్చుంటే అయితే బాగుంది అని చెప్పి నా ఒపీనియన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 AC అయితే ఇచ్చారు, 2 ఫాస్ట్ C-type ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు, సమ్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. అండ్ మనకి కింద చూసుకుంటే హంప్ అయితే ఏం లేదు. సో మిడిల్ ప్యాసింజర్ కూడా ఫ్రీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు విత్ నో ఇష్యూ. సో ఇప్పుడు నేను మీకైతే ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ చూపిస్తాను. ఈ ప్రైస్ పాయింట్లో ఇక్కడైతే మామూలుగా మనకి బాస్ సిల్టర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఫుడ్ ఏమైనా పెట్టుకోవడానికి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మనకైతే ఈ కార్లో అయితే బాస్ మోడ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఒకసారి మీరు ఈ బటన్స్ యూజ్ చేసి సీట్ టిక్లైన్ చేయడం కానీ, సీట్ ఫార్వర్డ్ మూవ్ చేయడం కానీ అయితే మనం చేయొచ్చు ఈ బటన్ యూజ్ చేసి. ఇది మనం యూజువల్గా ఫ్లాగ్షిప్ హై అండ్ కార్స్లో అయితే మనం చూస్తాము, బట్ ఈ వెహికల్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, అండ్ ఇక అక్కడే ఎయిర్ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్ ఫ్రంట్ డాష్బోర్డ్ వ్యూ అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఇంకోటి చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకైతే ల్యాప్టాప్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూడండి, మీకు సాకెట్స్ అయితే కనపడుతున్నాయి. ల్యాప్టాప్ ఛార్జర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ల్యాప్టాప్ అనే కాదు, మనము యూజువల్గా లైక్ వేరే ఛార్జర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఒకసారి అయితే మనము ఫ్రంట్ వ్యూకి వెళ్ళే, ఫ్రంట్ డోర్ వ్యూ అయితే చూద్దాం, డ్రైవర్ సైడ్ డోర్. ఇక్కడ మనకి చూసుకుంటే మెమరీ ఫంక్షన్స్ అయితే ఇక్కడ మనకి 2 పీపుల్కి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చైల్డ్ లాక్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పవర్ విండో స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ డ్రైవర్ సైడ్ అయితే 1 టచ్ అప్ అండ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఇల్యూమినేట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లాక్ అండ్ లాక్, అండ్ ఇక్కడ మనకి ఓవర్ విఎం సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇచ్చారు, ఓవర్ విఎం క్లోజ్ ఓపెన్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి బోస్ ప్రీమియం స్పీకర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి అంబ్రెల్లా హోల్డర్ ప్లస్ 1 లీటర్ బాటిల్ స్టోరేజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి సాఫ్ట్ టచ్ లెదర్ అయితే ఇచ్చారు, బ్యూటిఫుల్ స్టిచ్చింగ్ తో పాటు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది హార్డ్ ప్లాస్టిక్ అయితే కొంచెం ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే 3 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకి హిల్ హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ అసిస్టెంట్, హెడ్ లైట్ లెవెలర్, అండ్ ఇక్కడ AC కంట్రోల్స్. అండ్ ఇక్కడ అయితే మనకి మ్యాగ్నెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సమ్ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే గేర్ బాక్స్ అయితే ఏముండదు, మొత్తం ఇక్కడ స్టోరేజ్ అయితే ఎక్కువ పెట్టారు. ఇక్కడ గేర్ బాక్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ డ్రైవ్ సెలెక్టర్ మోడ్ అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూసుకుంటే మీకు డ్రైవ్, న్యూట్రల్, రివర్స్, పార్కింగ్ అయితే నొక్కిచ్చారు. పార్కింగ్ బటన్ అనేది ఇక్కడ నొక్కితే వెహికల్ పార్కింగ్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి నేను ఒకసారి ఇంజన్ ఆన్ చేసి చూపిస్తా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి ఇంజన్ ఆన్ స్టార్ట్ చేసి చూపిస్తే ఇక్కడ యానిమేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఇచ్చారో. అండ్ చూడండి లైక్ ఆ సార్ట్ ఆఫ్ పర్టికులారిటీ యానిమేషన్స్ అయితే చాలా బాగున్నాయి చెప్పుకోవచ్చు. మనకి చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ అయితే ట్విన్ కప్ హోల్డర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, అంబియన్ లైటింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అట్లా మనకి ట్విన్ కప్ హోల్డర్స్, వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు డ్రైవర్కి, కో డ్రైవర్కి. అండ్ పార్కింగ్ కెమెరా బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ అట్లనే ఇక్కడ మనం చూసుకుంటే ఆటో హోల్డ్, పార్కింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఇచ్చారు. మనకి స్పోర్ట్, ఎకో, నార్మల్ అయితే ఇక్కడ 3 డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు. అట్లనే మనకి ఇక్కడ మనకి AC కంట్రోల్స్ చూసుకుంటే మనకి మొత్తం టచ్తో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పైన అయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ చేయడానికి అయితే పైన బటన్స్, అండ్ కింద మనకైతే AC కంట్రోల్ చేయడానికి అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కొంచెం డిజిటల్ డిస్ప్లే అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ అట్లనే మనకి ఇది వచ్చేసి పూర్తి టచ్ అవ్వడం వల్ల కొంచెం ఇక్కడ ఫిజికల్ బటన్స్ ఇచ్చి ఉంటే బాగుండని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్.
అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే డిజైన్ అయితే చేశారు, బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడడానికి. బట్ ఫిజికల్ బటన్స్ అయితే ఇక్కడ మిస్ అవుతాయని అయితే చెప్పుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ మనకి మ్యాప్ బటన్ ఇచ్చారు, నెక్స్ట్ ఇన్ఫర్టైన్మెంట్ సంబంధించిన కంట్రోల్స్, రేడియో కానీ మీడియా ఎక్సెట్రా అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి అంబియన్ లైట్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ గ్రిప్ స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. గ్లవ్ బాక్స్ కూడా డీసెంట్ అని చెప్పుకోవచ్చు. విత్ కూలింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ మనకి గ్లవ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అట్లనే మనం చూసుకుంటే మనకి లైక్ స్టీరింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. స్టీరింగ్ చూసుకుంటే ఇక్కడ మనకి నార్మల్ క్రెటా కన్నా ఈ స్టీరింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ క్రెటాలో 4 స్పోక్ స్టీరింగ్ ఉంటే ఇక్కడ 3 స్పోక్ స్టీరింగ్ ఉంటుంది. అండ్ అట్లనే మనకి నార్మల్ క్రెటాలో లైక్ లెఫ్ట్ సైడ్ ఉండే కంట్రోల్స్ స్టీరింగ్ మీద రైట్ సైడ్కి ఏమో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ ఉండేవి, రైట్ సైడ్కి ఏమో ఇన్స్ట్రుమెంట్ కస్టర్కి ఉండేవి. ఇప్పుడు రెసిప్రోకల్ చేశారు. మనకి ఈ డిజైన్ కూడా ముందు లైక్ మార్చారన్నమాట స్టీరింగ్ మీద. అండ్ ఇక్కడ మన కంట్రోల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మీద లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ మనకి స్పీడోమీటర్ ఇచ్చారు, రైట్ పవర్ మీటర్ ఇచ్చారు, టాకోమీటర్ బదులు స్పీడోమీటర్ చూసి అనలాగ్ టైప్ ఇచ్చారు. అండ్ అట్లనే మనకి అండ్ ఇక్కడ ఎంత పవర్ అయితే యూస్ చేస్తుందని చెప్పి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ గురించి మాట్లాడుకుంటే మనకి లేన్ కీప్ అసిస్ట్, అది వెహికల్ డిస్టెన్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్, స్పీడ్ సెట్ చేసేది. ఇది నెక్స్ట్ లైక్ ఇది కంట్రోల్, ఇది మన ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కాదు, ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ చేసేది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి నావిగేషన్, కంపాస్, టైర్ ప్రెషర్ మానిటర్. నెక్స్ట్ ఇక్కడ ఏడిఎస్ సంబంధించిన డిస్టెన్స్ ఈ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు, ట్రిప్ మీటర్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ చార్జ్, సిన్స్ లాస్ట్ రీసెట్, ఐడల్ మోడ్, ఏదైతే డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పెడల్ షిఫ్టర్స్ లాక్ అయితే మనకి రీచ్ అది ఐడల్ మోడ్ అయితే ఇక్కడ ఇచ్చారు, ప్లస్ మైనస్ అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆటో డిమ్మింగ్ IRVM అయితే ప్రొవైడ్ చేశారు, విత్ సాస్, ట్వింగ్ హుక్ అండ్ బ్లూ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఇచ్చారు, ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సన్ రూఫ్ అయితే ఓపెన్ అయితే జరుగుతుంది. ఈ సన్ రూఫ్ అయితే చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను ఓపెన్ చేయట్లేదు పైది, బికాజ్ పైన రైన్ పడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు కానీ లైట్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఈ డ్రైవర్ సైడ్ చూసుకుంటే అయితే మిర్రరే లేదు. ఒకసారి మన ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూకి వచ్చేస్తే ఇక్కడ చూడండి ఆ ఏసీ వెన్స్ ఇట్లా స్లైట్గా స్లైడ్ అవ్వకుంటే ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పియానో గ్లాసీ బ్లాక్ అయితే ఇచ్చారు. ఇక్కడ కొంచెం గ్రిప్ టైప్ ఇచ్చి ఇక్కడ అంబియన్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఇక్కడ పైన స్పీకర్ ఇచ్చారు. ఒకసారి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు నార్మల్ క్రైటర్స్ ఎట్లుందో అట్లే ఉంది. బట్ ఇక్కడ ఈవీ అయితే కొత్తగా మనకి ఇచ్చారు. ఈవీ అన్నట్లు ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఏసీ వేస్తే ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఏసీ బంద్ చేస్తే ఎంత డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ మన నావిగేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మ్యాప్స్, నావిగేషన్, వ్యాలెట్ మోడ్, క్లైమేట్ కంట్రోల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ అనమాట. హీటర్, కూలర్ గురించి అయితే పెట్టుకోవచ్చు మనము ప్రజెంట్. నెక్స్ట్ వెనక్కి వచ్చేస్తే కార్ పేమెంట్, ఇన్ కార్ పేమెంట్ అయితే మనకి లైక్ ఇక్కడ బిల్స్, రోడ్ మీద బిల్స్ అట్లాంటివి అయితే మనము ఇక్కడ నుంచే మనం కార్ త్రూ పే చేసుకోవచ్చు. క్వైట్ మోడ్, ఫోన్ ప్రొజెక్షన్, రేడియో సెట్టింగ్స్, వాయిస్ మెమో. నెక్స్ట్ మీడియా, జియో 7 అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫోన్ నెంబర్ జియో 7 మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది. మీడియా అయితే చూసుకుంటే మనకి మీడియాలో సౌండ్ ఆఫ్ నేచర్ అయితే ఇచ్చారు. జియో 7, USB, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే. మనకి వైర్లెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది, వైర్లెస్ అయితే ఏమి ఇవ్వలేదు. సౌండ్ ఆఫ్ నేచర్, మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే మనకు బ్లూ లింక్, నోటిఫికేషన్, మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇది ఇన్ఫర్టైన్మెంట్ గురించి మాట్లాడుకుంటే పెద్ద ఏం లేదు, నార్మల్ ఉండే వెహికల్స్లో ఎట్లుంటుంది అట్లే ఉంది. ఈ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే కూడా రైట్ ఇండికేటర్ వేస్తే లైట్ బ్లైండ్ స్పాట్ మానిటర్ అయితే టర్న్ ఆన్ అవుతుంది. లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్ సైడ్ టర్న్ ఆన్ అవుతుంది, బ్లైండ్ స్పాట్ మానిటర్. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుంటే
ఇక్కడ చూసుకుంటే మనకి డిస్టెన్స్ టు ఎంటీ అయితే ఇచ్చారు. మిగతా అసలు ఇక్కడైతే మనకి వైర్లెస్ ఛార్జింగ్తో పాటు USB-C USB-A ఇక్కడైతే మనకు 12 volts సాకెట్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ బానెట్ ఓపెన్ చేసి చూస్తే మనకైతే ఇక్కడ హైడ్రాలిక్ స్ట్రక్చర్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మనకి హుండై లోగో ఇచ్చారు. పైన చూసుకుంటే EV అని రాసింది. అండ్ ఇక్కడ మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ ఇక్కడ మనకి కొంచెం ఇచ్చారు, కాజ్ ఇంజన్ లేదు కాబట్టి ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్తున్నాం. చలో ఇక ఇది మన ఫేవరెట్ టైం డ్రైవింగ్ అయితే మనం చెప్పొచ్చు. అన్న ఇప్పుడు మనకి స్పోర్ట్స్ మోడ్ అయితే యాక్టివేట్ చేసి ఇచ్చేసిండు అన్న మనకి. ఇక చలో డ్రైవింగ్ స్టార్ట్ చేద్దాం. మన అయితే 2 legs యూస్ చేద్దాం చెప్తుర్రు. సింగిల్ లెగ్తో డ్రైవ్ చేయాలంట మరి. ఇక చలో ఇక ఉరుకుతాం పట్టు. బండి అయితే మంచి స్మూత్గా లేస్తుంది. ఇవి కదా మనకి గేర్ షిఫ్టింగ్ అంతా ఫీల్ అవ్వలేము. బట్ బండి అయితే అబ్బా ఘోరంగా ఉరుకుతుంది. మనకి పికప్ మాత్రం చాలా చాలా ఇన్సిడెంట్గా చాలా ఫాస్ట్ ఉందని చెప్పొచ్చు. ఓ అమ్మో ఉరుకుతూనే ఉంది భయ్యో. చాలా స్పీడ్ అయితే అందుకుంటుంది. ఓ మై గాడ్, ఇట్స్ ఆల్మోస్ట్ 140 km/h స్పీడ్ అయితే చెప్పుకోవచ్చు. విత్ ఇన్ కొన్ని సెకండ్స్లో 140 km/h అయితే అందుకుని వెహికల్ మనకి ఎటువంటి ల్యాగ్ లేకుండా అయితే చాలా 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 ఫాస్ట్ అయితే వెళ్తుంది. సస్పెన్షన్ కూడా చాలా రెస్పాన్సివ్ ఉందని చెప్పొచ్చు. స్టీరింగ్ కూడా మనకి హైయర్ స్పీడ్స్లో చాలా స్ట్రాంగ్ అవుతుంది. చాలా చాలా సూపర్ ఉంది వెహికల్ అయితే. మనకి బ్రేకింగ్ కూడా పర్ఫార్మెన్స్ అయితే బరాబర్ ఉందని చెప్పుకోవచ్చు భయ్య. విత్ ఇన్ సెకండ్స్లో 140 km/h స్పీడ్ అయితే అందుకుంది. చాలా వెరీ 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 ఇన్సెంట్ అయితే చెప్పొచ్చు మనం వెహికల్ నుంచి మాట్లాడుకున్నట్లయితే. బికాజ్ ఇది ఈవీ మనకి నాకు కొంచెం ఈవీ అంటే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బికాజ్ మనం అయితే ఇంజన్ ఆ ఫీల్ అయితే మనము ఎక్స్పీరియన్స్ చేయలేం. కానీ దానికి బదులు వీళ్ళైతే ఈ పవర్ అయితే చాలా పవర్ మాత్రం ఇంజన్ అని చెప్పుకోవచ్చు. అమ్మ వెరీ వెరీ హైలైట్ అని చెప్పుకోవచ్చు భయ. ఇది మాత్రం ఈ అమ్మ స్పోర్ట్స్ మోడ్ మాత్రం ఉరుకుతుంది భయ. ఇది మాత్రం ఊరే ఈ కంఫర్ట్ కానీ మనకి ఎక్సలేషన్ ల్యాగ్ అయితే లేదు భయ. ఇక్కడ చెప్తున్నా కదా, ఎక్సలేషన్ ల్యాగ్ అయితే లేదు. లో స్పీడ్స్లో అయితే స్టీరింగ్ స్మూత్ అవుతుంది. హై స్పీడ్స్లో వెళ్ళిపోతుంటే స్టీరింగ్ అయితే లైట్గా మనకి టైట్ అవ్వడం జరుగుతుంది. కటింగ్స్ దగ్గర కానీ కర్వ్స్ దగ్గర కానీ బాడీ రోలింగ్ అంత లేదని చెప్పుకోవచ్చు. స్పీడ్ మాత్రం భయ చెప్తున్నా, పవర్ మాత్రం హైలైట్ ఉంది భయ. బాబా స్పీడ్ హైలైట్ అమ్మ హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ ఏరియాస్ కూడా బరాబర్ పనిచేస్తుంది. ప్రజెంట్ అయితే నేను మీకు లేన్ కీపర్ సిస్టమ్ చూపించలేను. బికాస్ ఆఫ్ నేను చూస్ చేసుకున్న రోడ్లు అయితే లైన్స్ అయితే లేవు. సరే ఒకసారి లైన్స్ అయితే లేవు. ఒకసారి మనం ఇక్కడ యూటర్న్ తీసుకొని కెమెరా అదంతా ఒకసారి రెస్పాన్స్ అయితే చెక్ చేద్దాం. ప్రెజెంట్ మార్కెట్లో క్రెటానే బాగుంది. అన్నైతే నా పక్కన కూర్చొని కొంచెం భయపడుతుంది పాపం. మళ్ళీ ఇట్టే తీసుకోండి. సేమ్ రివర్స్ కెమెరా క్వాలిటీ కూడా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కెమెరా క్వాలిటీ ఈ ప్రైస్ పాయింట్లో కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి అడాప్టివ్ గైడ్ లైన్స్తో అయితే కూడా ప్రొవైడ్ చేశారు. 360 degrees కెమెరా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ ఒక్కసారి ఉరికిద్దాం. మా ఘోరంగా లేస్తుంది బాయ్. ఇది మాత్రం ఒక్క నిమిషం జర వీళ్ళని దాటేద్దాం. వెరీ వెరీ పికప్ అయితే ఇంజన్ బాయ్ అసలు చాలా. మీ అయితే ఒకసారి డ్రైవ్ చేస్తున్నాడు మాత్రం చాలా అట్టుగా ఉండాలా. ఎందుకంటే అంతగానో పికప్ ఉంది. గుంజుతుంది వెహికల్ అయితే వేరే లెవెల్ గుంజుతుంది. అసలు వేరే లెవెల్ అయితే గుంజుతుంది అన్నమాట వెహికల్ మాత్రం. దీని రెస్పాన్స్ కానీ ప్రతిదీ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు వెహికల్లో మనకి డ్రైవింగ్ ప్రకారం. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇది ఈవీ భయ. కానీ పికప్ పవర్ మాత్రం టార్క్ అసలు వేరే వేస్తుంది. టార్క్ కూడా పిచ్చ పిక్స్ అని చెప్పుకోవచ్చు మనము. టార్క్ కూడా అయితే ఫుల్ నచ్చింది ఈ డ్రైవింగ్ ప్రకారం. మనైతే ఆ ఇంజన్ ఫీల్ అయితే మిస్ అవుతాం కానీ ఆ పర్ఫార్మెన్స్ మాత్రం ఇట్లా గుంజుతా. సీట్లో మనం ఒక సీట్లో ఇట్లా వెళ్ళిపోతాం అట్లా అనిపిస్తుంది కదా. సస్పెన్షన్ కానీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయితే బండి అయితే బరాబర్ వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. సస్పెన్షన్ చూసుకోవచ్చు మీరు. మనకైతే ప్రాబ్లం లేదు అసలు. వేరే వేరే బాయ్ అది మాత్రం. మనకైతే వెహికల్ అయితే మాత్రం సూపర్ బాయ్. నాకైతే ఘోరం నచ్చింది. ఈవీ కదా కొంచెం అంతే. సిటీ డ్రైవింగ్కి వచ్చిన ప్రజెంట్ ఈకో మోడ్లో ఆన్ చేశాను నేను. ఈకో మోడ్లో కూడా ఈకో మోడ్లో వెళ్తాను. ఒకసారి చెక్ చేద్దాము ఈకో మోడ్లో పర్ఫార్మెన్స్ పవర్ ఎట్లుంటుంది అనేది. ఓడి అమ్మ ఈకో మోడ్లో కూడా అసలు తగ్గట్లేదు వెహికల్ మాత్రం. ఈకో నేను అనుకున్నా ఈకో మోడ్ ఆన్ చేస్తే మామూలుగా ఉంటుంది, పవర్ ఏమి ఉండదు అనుకున్నా. కానీ ఈకో మోడ్లో ఎక్సలరేటర్ దొక్కుతాను గుంజి పడేస్తుంది.
ఈడ గొడవ అవుతుంది మాకు సంబంధం లేదా ఇంకో మోడ్లో కూడా వెహికల్ గుంజు పడేస్తుంది వెహికల్ మాత్రం ఉడియమ్మో ఆహా బ్యాటరీ బ్యాకప్ కూడా అబ్బా ఉరుకుతుంది భయ్య. దీంట్లో మనకి బ్యాటరీ రేంజెస్ కూడా మనకి మీకు రేంజ్ బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట. రేంజ్ బట్టి వేరియంట్స్ ఉంటాయి. మీకు 350 కిలోమీటర్స్ అట్లా రేంజ్ ఒకటి ఉంటుంది, అదొక ప్రైస్ పాయింట్ ఉంటుంది. 563 కిలోమీటర్స్ ఒకటి ఉంటుంది, అదొక ప్రైస్ పాయింట్ ఉంటుంది. మీకు ఈ కార్లో వచ్చే బ్యాటరీతో మీరు 2 ఇల్లు నడుపుకోవచ్చు అయితే మనం చెప్పుకోవచ్చు. వెహికల్ ఇకోలో కూడా లేస్తుంది. నాకైతే కూడా ఘోరంగా ఉంది వెహికల్ పవర్ మాత్రం ఇకోలో కూడా. ఇప్పుడు అవుట్ సైడ్ ఛార్జింగ్ పాయింట్స్ అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ సింపుల్ చూపిస్తుంది. సీట్ వెంటిలేషన్ అయితే మనకి ఆన్ చేసుకున్నాం. అవైలబిలిటీ ఉంటుందా? అవైలబిలిటీ దాంట్లో 60-30 స్పీడ్ ఛార్జింగ్ బట్టి మీకు టైమింగ్ డ్యూరేషన్ చేంజ్ అవుతుంది. ప్రైస్ గురించి చూసుకుంటే మనకైతే ఈ పర్టికులర్ వేరియంట్ వెహికల్ వచ్చేసి టాప్ అండ్ హై రేంజ్ క్లైమ్ వేరియంట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి లైక్ ఆన్ రోడ్ ఖమ్మం వచ్చేసి 26,33,000 ఆల్మోస్ట్ అట్లా పడుతుంది. మీరు మీ దగ్గర ఉన్న డీలర్ని బట్టి మీ దగ్గర రేట్ అయితే పడుతుంది అనమాట. ఈ కన్సోల్ ఒక్కటి చేంజ్ అవుతుంది. కన్సోల్ చేంజ్ అవడం వల్ల నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. ఎందుకంటే మనకి గేర్ చేతి ఇక్కడ చేంజ్ చేసి రైట్ సైడ్ పెట్టేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. అదొక్కటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మొన్న రీసెంట్గా మర్సిడీస్ డ్రైవ్ చేసా. మర్సిడీస్ కూడా కొంచెం లైట్ కన్ఫ్యూజ్ అయ్యింది. ఎందుకంటే మర్సిడీస్ కూడా లెఫ్ట్ సైడ్ కన్సోల్ దగ్గర కాకుండా స్టీరింగ్ కింద ఉంటుంది కదా, అది గేర్ సెలెక్టర్ మోడ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయింది. బట్ ఓవరాల్గా అయితే వెహికల్ మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇన్సూరెన్స్ చెప్పు. మనకైతే ఈ ప్రజెంట్ కానీ ఎంతనే ఇవి భయ ఈ ప్రజెంట్ పికప్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు మనము. స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. హార్న్ కూడా డీసెంట్గా ఉంది, పర్లేదు. కరెక్ట్ రెగ్యులర్ హ్యుండై హార్న్ ఇది. ఓ పిలుగు తిరుగు చలో 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 చల్ 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 మేరే సాథీ. సస్పెన్షన్ కూడా సాఫ్ట్ సైడ్ ఇచ్చారు మనకి, చాలా బాగుంది. సస్పెన్షన్ ప్రకారం మనకి లాంగ్ డ్రైవ్స్లో మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆఫ్ రోడింగ్ అంటే ఆఫ్ రోడింగ్ అయితే చేయలేము ఈ వెహికల్స్ మనం కొంచెం. బట్ మనకి ఆఫ్ రోడ్స్లలో కూడా లైక్ రోడ్ అన్ఈవెన్గా ఉన్న ప్లేస్లలో, రోడ్ బాలేని ప్లేస్లో కూడా మనకైతే బరాబర్ వెళ్ళిపోవచ్చు ఫ్రీగా కాన్ఫిడెంట్గా. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి చెప్పా కదా 200 mm అయితే ప్రొవైడ్ చేశారు. రెగ్యులర్ క్రేటా కన్నా కొంచెం ఎక్కువనే. ఈ టాటా మరి అడ్డొచ్చిండు. ఓకే ఆగుదాం మన కోసం, మన వాటి కోసం పోనీ పాపం. చలో చలో ఇక మళ్ళీ ఉరుకుదాం పట్టు. టిట్టి ఇక్కడ మనకు వ్యాన్లు అడ్డు పెట్టారు. సరే ఒకసారి సరదాగా మనం కెమెరాతో యాక్సెస్ చేసి ఎట్లుంటుందో చూద్దాము. నేను ఎప్పుడు ఇట్లా డ్రైవ్ చేయలేదు. కెమెరాస్ యాక్సెస్ చేసుకొని సరదాగా ఓపెన్ చేస్తున్నా. కెమెరా విజిబిలిటీ కూడా చాలా బాగుంది ప్రతి కెమెరాది. బట్ ఇది ఒక కంఫర్టబుల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా 360 degrees కెమెరాస్ ఉండడము, మన ఈ 360 degrees కెమెరా ఉండడం వల్ల మనకి పార్కింగ్ అప్పుడు కానీ ప్రతిప్పుడు మనకు కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా నాకు అలవాటే కెమెరాస్ లేకపోయినా తోలడము. బట్ ఇది కొంచెం ఇంకా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవచ్చు మనము ఈ కెమెరాస్ ఉండడం వల్ల. ఇక మనము ప్రజెంట్ ఇదంతా రోడ్ అంతా అన్నివేగా ఉంటుంది కాబట్టి. బట్ వెహికల్ అయితే కంఫర్టబుల్గా ఉంది. సీట్లలో మాత్రం సీట్ కంఫర్టబుల్గా మాత్రం బరాబర్ ఉంది. డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. రైడ్ క్వాలిటీ కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు మనము. రెగ్యులర్ ఉండే లెక్కనే ఉంది రైడ్ క్వాలిటీ. కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది కదా. ఈ బాబాయ్ మనకు వచ్చాడు, ఎక్సైల్ వేసుకొని వచ్చాడు, మన బెదిరిస్తున్నాడు. ఓ బాబాయ్ ఎల్లు పోనీ బాబాయ్ పోనీ. ఛార్జింగ్ కెపాసిటీ ఎప్పుడు పెరగదు అంటే రీఛార్జ్ అనేసరికి మన మరి ఎక్సెల్తో భయపెట్టేసిండు మనని. బట్ బాబాయ్ గెలిచిండు మొత్తానికి. ఏం చేద్దాం పెద్ద పని ఈ పిల్లగాళ్ళు ఆడుతారు. పిల్లగాళ్ళు జరగండి.